హలో ఆఫ్టర్ మెనీ మంత్స్ ఏమైందంటే మా ఫ్రెండ్ హితేష్ ఉన్నాడు కదా, వాడు ఇండియా వెళ్ళాడు. సో వాడి షిఫ్ట్స్ నేను కవర్ చేశాను. నా షిఫ్ట్స్ జనరల్లీ నేను చేసేది వీకెండ్, ఫ్రైడే సాటర్డే సండే. సో వాడి షిఫ్ట్స్ వేరే చోట, అవి మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే. సో మొత్తం ఆక్యుపైడ్ ఉన్నాను అనమాట 7 days. అందుకని అసలు టైం దొరకలేదు. మా ఇంటికి వచ్చి లిటరలీ 1 month అయింది. నేను వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటా ఉన్నాను, ఎందుకంటే అక్కడి నుంచి జస్ట్ 15 minutes ట్రావెల్, ఇక్కడ నుంచి 1 hour 15 minutes. ఎనీవేస్, ఈ రోజుకి ప్లాన్ ఏంటంటే, ఇప్పటికీ చాలా రోజుల తర్వాత ఖాళీ దొరికింది కాబట్టి ఆర్డర్ చేసే ఒక ఐటమ్ అనమాట. నేను యూనిక్లోలో 1 day ఆఫర్ ఉంది. నాకు కావాల్సిన ప్యాంట్ నేను అదే రోజు ఓపెన్ చేసే యాప్ లక్కీలీ దొరికింది. ఓకే, నాకు కావాల్సింది అదే కదా అని ఆర్డర్ చేస్తే బై మిస్టేక్ రాంగ్ సైజ్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రీప్లేస్ చేసుకుని రావాలి. ఇది కరెక్ట్ సైజ్ ఈ ప్యాంట్కి. ఈ కలర్ అండ్ ఈ కలర్ ఆర్డర్ చేశా, 2 మీడియంలో, బట్ ఈ 2 లార్జ్. ఇప్పుడు ఈ 2 తీసుకుంటా. ఇది కాకుండా నేను యాక్చువల్లీ లైట్ బ్లూలో ఒక ప్యాంట్ ఆర్డర్ చేసా, ఎలా ఉంటుందో చూద్దామని. అది అసలు బాగాలేదు. సో దానికి ఎక్స్చేంజ్గా ఈ బ్లూ లెనిన్ షర్ట్ తీసుకుంటా. సమ్మర్ వస్తుంది, లెనిన్ చాలా ఇంపార్టెంట్. సో ఓకే, డన్. ఏమైంది? ఇందాకే కొంచెం పిజ్జా తినొచ్చి ఫ్రెష్ అయ్యా. ఈ లోపల ఫ్రెండ్స్ ఫోన్ చేసి హలీం తిందామన్నారు. నెవర్ సే నో టు హలీం. మహేత్, హలీం అని పిలిచావు, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావు? సలీం దగ్గరికి వద్దు, అనార్కలి దగ్గరికి వెళ్దాం. కాచిగూడకి వెళ్ళాం కదా మనం, అందుకు నేను అడుగుతారు. ఈరోజు వెదర్ బాగుంది, వెళ్ళి కాఫీ తాగేసి వచ్చి ఓకే ఫర్ క్వాలిటీ చెక్. ఇది మైక్ లేకుండా నా వాయిస్. ఓకే, చెక్ చెక్, క్వాలిటీ చెక్, 1 2 3. ఇప్పుడు పాట పాడతారా ఏంటి? వద్దులేండి, అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడే చాలా మంచి బిర్యానీ వేసాను, అండ్ అది అరగాలంటే ఒక డైట్ కోక్ అండ్ కాస్త వాక్ కావాలి కాబట్టి వాక్ చేసుకుంటే డైట్ కోక్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా. డెడికేషన్. డైట్ కోక్ దొరకలేదు, బట్ ఈ రోజుకి Canada వచ్చాక I got my first automatic watch and this is from India. యాక్చువల్లీ ఇప్పుడు హితేష్తో పాటు ఇండియా నుంచి ఇంకో వాచ్ వస్తుంది, అది వచ్చాక విల్ డిస్కస్ మోర్ అబౌట్ మై వాచెస్ ఆర్ ఇన్ జనరల్ వాచెస్ గురించి. ఒక 3 days బ్యాక్ డీప్ స్లీప్లో ల్యాడ్స్ దగ్గర ఎక్కడో పట్టేసింది బ్యాక్, అందుకనే జిమ్కి వెళ్ళలేదు. సో వాకింగ్ అన్న అవుతుంది నిన్న మొన్న, అలా ఈరోజు అస్సలు అవ్వలేదు. వెళ్ళి ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకుందాం అనుకుంటే విండ్ చాలా గట్టిగా ఉంది, అలా బయటికి వెళ్ళి వెంటనే లోపలికి వచ్చేసా. లాస్ట్ వీక్ నుంచి ఎవ్రీడే అట్లీస్ట్ 10K స్టెప్స్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో ఫార్ సక్సెస్ఫుల్, బట్ ఈరోజు విండ్ వల్ల అవ్వలేదు. థ్యాంక్ గాడ్ ఇప్పుడు విండ్ తగ్గింది. సో ఇప్పుడు కంప్లీట్ చేస్తాను. జడుచుకుని వచ్చా. ఓకే, వీకెండ్స్ నా షిఫ్ట్స్ మధ్యాహ్నం 12కి స్టార్ట్ అవుతాయి అండ్ నైట్ 7 8 9 10 ఏ టైం అన్నా అవ్వచ్చు. బాగా లేట్ అయిపోతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, లేకపోతే ఇంటికి వచ్చేస్తా.
ఈ రోజుకైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. రేపు కూడా షిఫ్ట్ ఉంది. సో మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళి కొంచెం లైట్గా వర్కౌట్ చేస్తా రేపటికి. చేసి అగైన్ సేమ్ రొటీన్.